మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 4 గురువారం రోజున మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఇది సామాన్యమైన పౌర్ణమి కాదు, ఎంతో శక్తివంతమైన అత్యంత అరుదైన పౌర్ణమి. ఎందుకంటే ఇది మార్గశిర లక్ష్మీవారంతో కలిసి వస్తుంది. ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. మీరు చేయబోయే ఈ కలబంద పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలోనూ మరియు ఆధ్యాత్మికంగానూ కలబంద మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ముక్కోటి దేవతల నిలయంగా కలబంద మొక్కను మనం పూజిస్తాం. అలాంటి కలబంద మొక్కతో ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది. అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎంత సంపాదించినా ఎందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు? ఇంట్లో ఎందుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అని మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం నర దృష్టి మరియు నరఘోష. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగే ఈ నరదృష్టి మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నించినా అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి భయంకరమైన దృష్టి దోషాలను, ఈతి బాధలను తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబందతో ఏం చేయాలి? ఏం చేస్తే ధనానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక శ్రద్ధగా వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత మొదటిగా ఒక మంచి కలబంద మొక్కను సేకరించుకోవాలి. అది చిన్నదైనా పర్వాలేదు, వేర్లతో సహా ఉంటే మరీ మంచిది. లేదా ఒక పెద్ద కలబంద ఆకు అయినా సరే తీసుకోండి. అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని మొక్కను ఇంటికి తీసుకురండి. మన పెద్దలు ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయమంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీటితో ఈ మొక్కను లేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేయండి. పసుపు అనేది శుభానికి చిహ్నం మరియు దానికి క్రిమి నాశక శక్తి కూడా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ మొక్కకు ఉన్న జీవశక్తి మరింత పెరుగుతుంది మరియు దానికి ఉన్న సాధారణ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు పరిహార ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారికి ఈ రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ ఎర్రటి వస్త్రంలో మీరు శుద్ధి చేసి పెట్టుకున్న కలబంద మొక్కను లేదా ఆకును జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు అసలైన తతంగం మొదలవుతుంది. ఈ కలబంద మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేయాలి. ఇవే మనకు ఉన్న నర దృష్టిని, ప్రతికూల శక్తిని ఆకర్షించుకుంటాయి. మొదటిగా ఆ కలబంద మీద 9 వేప ఆకులను వేయండి. మన సాంప్రదాయంలో వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప ఆకులు క్రిమి కీటకాలను ఎలాగైతే చంపుతాయో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని, నెగిటివ్ వైబ్రేషన్ను కూడా నాశనం చేస్తాయి. కనుక వేప ఆకులు వేసి ఆ తర్వాత ఒక 7 మిరియాలు తీసుకోండి. తాంత్రిక పరిహారాల్లో మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. శత్రువుల నుంచి వచ్చే చెడు చూపును, అసూయను ఇవి సమర్థవంతంగా తిప్పికొడతాయి. కనుక 7 మిరియాలను కూడా ఆ కలబంద మీద వేయండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు దిష్టిదోష నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న చెడును బయటికి పంపటంలో ఆవాల పాత్ర చాలా కీలకం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వీటితో పాటుగా కొద్దిగా గల్లులుప్పు వేయండి. గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే. ఇది నెగిటివ్ ఎనర్జీని గుంజుకోవటంలో నెంబర్ 1. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన చెడు తరంగాలను ఈ ఉప్పు తనలోనికి లాగేసుకుంటుంది. కనుక పిడికెడు ఉప్పు వేసి ఆ పైన చిటికెడు పసుపు మరియు కుంకుమ వేయండి.
పసుపు కుంకుమలు శుభానికి సూచికలు, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ వస్తువులన్నీ అంటే కలబంద, వేపాకులు, మిరియాలు, ఆవాలు, గలులుపు, పసుపు, కుంకుమ అన్నీ ఆ ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇలా తయారైన ఈ మూటను మీ పూజా గదిలో లేదా దేవుడి పటాల ముందు పెట్టి దానికి సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తీల ధూపం చూపించండి. ధూపం వేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని, నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి, నా కుటుంబం మీద పడిన నరదృష్టి పోవాలి, శత్రువుల పీడ విరగడవ్వాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలి అని గట్టిగా కోరుకోండి. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎవరికంటా పడిన ప్రదేశంలో లేదా ఏదైనా ఒక గదిలో ఒక మూల పెట్టండి. దీన్ని బీరువాలో మాత్రం పెట్టకూడదు. కేవలం ఏదైనా గదిలో ఒక పక్కన ఎవరికీ అడ్డు రాకుండా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు కదిలించకుండా అలాగే వదిలివేయాలి. ఈ 48 గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నరఘోషను, దుష్ట శక్తులను అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎలాగైతే స్పాంజీ నీటిని పీల్చుకుంటుందో అలాగే ఈ కలబంద మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చేస్తుంది. 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే నదిలో, కాలువలో వేయండి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో లేదా చెరువులో అయినా వేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు మరియు చెత్తబుట్టలో వేయకూడదు. అందరూ నడిచే చోట కూడా వేయకూడదు. పారే నీటిలో వేయటమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటు మీ కష్టాలు కూడా కొట్టుకుపోతాయి. ఇలా ఈ పౌర్ణమి రోజున గనుక మీరు శ్రద్ధగా ఈ కలబందం మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అన్నీ పటాపంచలవుతాయి. చాలామంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక సంజీవిని లాంటిది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉన్నారో వారు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది మన పూర్వీకులు ఆచరించిన చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయండి. ఈ పరిహారానికి మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు కలబంద, వేపాకు, మిరియాలు, ఆవాలు, గలులుపు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాకృతిక శక్తి కలిగినవి. వీటి కలయికతో ఏర్పడే శక్తి మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక కొత్త కలబంద మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ముందు లేదా గుమ్మానికి ఎదురుగా లేదా కుండీలో నాటుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కలబంద మొక్కను ఇంటి దగ్గర నాటుకోవడానికి చాలా మంచి రోజు. కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిపై పడే చెడు చూపులను కూడా తిప్పికొడుతుంది. అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు కలబందను వేలాడి తీసేవారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఈ మొక్కను నాటడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది అని ఒక నమ్మకం. ఒకవేళ మీరు పెట్టిన మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేసి వేరే మొక్కను పెట్టండి. ఎందుకంటే అది మీ ఇంటికి రాబోయే కీడును తన పైకి తీసుకుని ఎండిపోతుంది అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండటం మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటూ ఉంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశలతో కూడిన అవతారమూర్తి. ఉపవాసము, జపం, ధ్యానం, పారాయణము, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునేదే ఈరోజు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. ఈరోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముఖ గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామివారు జన్మించారు. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. ఈ పున్నమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారు. అదేమిటంటే కుక్కలకు రొట్టెలు, చపాతీలు పెట్టేవారు కూడా అది కొరికి పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మార్గశిర మాసాలు యమ ద్రష్టలు ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఈ కాలంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో యముడికి కోరలు వస్తాయి. ఇలాంటి అపమృత్యు దోషాలను తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే రోడ్ల మీద తిరిగే కుక్కలకు ఆహారం పెట్టాలి. కుక్కలకు ఒక్కసారి ఆహారం పెట్టినా అవి ఆ మనిషిని మర్చిపోవు. ఒక్కసారి కుక్కకు ఆహారం వేశారంటే మళ్ళీ ఆ కుక్క మిమ్మల్ని చూసినప్పుడు తోక ఊపుతుంది, మిమ్మల్ని గుర్తుపడుతుంది. అందులోనూ కొరికిన ఆహారాన్ని కుక్కకు ఆహారంగా పెడితే అది ఆ మనిషిని అస్సలు మర్చిపోదు. ఆ కుక్క ఇక ఆ మనిషిని కరువదు. ప్రమాదాలు తగ్గిపోతాయి. అందుకని మార్గశిర పౌర్ణమి రోజు కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారు.
కొన్ని ప్రాంతాలలో చపాతీలు రొట్టెలు పెడతారు, మరికొన్ని ప్రాంతాల వారు కుడుములు పెడతారు. ప్రత్యేకించి ఈ కోరల పౌర్ణమి రోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కలకు చపాతీలను లేదా రొట్టెలను లేదా కుడుములను పెడితే భర్తకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, భర్తకంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి పెట్టడం కుదరని వారు ఈరోజు కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని పెట్టినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషాలు పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలేదీ లేనివారు మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని పెట్టినా చాలా మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఇంట్లో అందరూ కూడా కుక్కలకు ఆహారం పెట్టకపోయినా ఇంటి ఇల్లాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుదిరితే పిల్లలు, భర్త అందరూ కలిసి కుక్కలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు మాత్రమే పెట్టాలి. ఇలా కుక్కలకు ఆహారం పెట్టడం వలన మీకు అపమృత్యు దోషాలు ఉండవు. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కుక్కలకు ఆహారం పెట్టడం అస్సలు మరువవద్దు. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం. ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు, పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెట్టాడు. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని అనసూయాదేవిని కోరుకుంటారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తరువాతి కాలంలో మహా తపస్సంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను, పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు.
శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు. మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర గురువారాలలో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు. ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి. అంటే మార్గశిర మాసం మొత్తం 30 రోజుల పాటు ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజు దత్త జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి వచ్చే రోజుకు చాలా శక్తులు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం పెట్టండి. మార్గశిర మాసంలో ఈ ఒక్క పౌర్ణమి రోజు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ నెలంతా పూజించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబమంతా కూడా స్వీకరించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా, పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించినా పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పుణ్యమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది.
చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.